నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అండమాన్ నికోబార్ను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ 6 నాటికి తెలుగు నేలకు చేరుతాయని అంచనా. తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. రేపే తేలనున్న పాలేరు ఉప ఎన్నిక ఫలితం. ఆర్డీఎస్పై కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ. పనులకు సహకరించేలా ఏపీకి సూచించాలని విజ్ఞప్తి. నీళ్లు దిగువకు రాకుండా చేస్తున్నారని రాష్ట్రంపై జగన్ ఆరోపణ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరతామన్న హరీష్ రావు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హెచ్ఎండీఏలో ఆన్లైన్ సేవలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్. త్వరలోనే జీహెచ్ఎంసీకి విస్తరిస్తామని ప్రకటన. ఉత్తరాఖండ్లో మరోసారి రగులుకున్న కార్చిచ్చు. ఉత్తర కాశీ జిల్లాలో 180 హెక్టార్లలో విస్తరించిన మంటలు.